హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు సూపర్ టేస్టీగా మనము బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఇలా వెరైటీగా చేసి పెడితే. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనము ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకుల్లో వాటర్ వేసి మనం వీటిని ఒక 15 నిమిషాల వరకు అటుకుల్ని నానబెట్టుకోవాలి. ఇది మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకు ఎప్పుడన్నా ఏం చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు దీన్ని మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఒకసారి ఇలా కడిగేసి ఆ వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ వేసి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నానాయి కదా బాగా. ఇప్పుడు మనం ఆ అటుకుల్ని గట్టిగా వాటర్ పిండేసి తీసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్తో తీసుకుంటే మనకు మళ్ళీ వాటర్ అనేది ఎక్కువైపోతుంది. సో అందుకని చెప్పేసి ఆ వాటర్ మొత్తం పిండేసి తీసుకోవాలి. పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్ రూపంలోనైనా ఇవ్వచ్చండి, లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్గానైనా చేయొచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మనము అటుకులు, రవ్వ, పెరుగు ఇవి వాడి ఆవిరి మీద చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఒక కప్పు అయితే అటుకులు తీసుకున్నాం కదా, హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. సూజీ అంటాం కదా అది. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. మనకు వీలైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే మనకు ఈ పెరుగులో ఉండే వాటర్ సరిపోదు కదా, అందుకని కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. నేను కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటున్నాను. ఇది మనకు నానితే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుందండి. సో అందుకని చెప్పేసి మనం చూసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. మనం పల్చగా చేసుకోకూడదండి, పల్చగా చేసుకుంటే మనకు సరిగ్గా రావు. సో కొంచెం పిండి అనేది గట్టిగా ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకు ఉండలు చుట్టుకోవడానికి వీలయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఇలా కలిపేసుకొని మనం దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకొని ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. మనం మొత్తం ఇలాగే రెడీ చేసుకోవాలి. మనం ఈ షేప్స్ అనేవి ఎలాగైనా చేసుకోవచ్చండి, మన ఇష్టం. మొత్తం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసి ఆవిరి మీద ఉడికించాలన్నమాట. సో నేను ఒక చిల్లుల ప్లేట్ తీసుకొని వాటి మీద ఇవన్నీ పెట్టుకొని ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి. ఇవి తొందరగానే ఉడికిపోతాయండి. ఇవి మనం తీస్తే ఊరికేనే వచ్చేస్తాయండి, అంటుకోకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు. నేను ఇంకొకసారి కూడా అలాగే చేసుకున్నాను, ఇంకొక ట్రిప్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మీరు పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చు. మనము ఎప్పుడన్నా పిల్లలకు కావాలన్నప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడితే తింటారండి. మనం ఎప్పుడు దోశలు, ఇడ్లీలు అలా రొటీన్ ఫుడ్ కాకుండా ఇలా పెడితే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇక్కడ మనం స్పైసెస్ మొత్తం వేసుకోవచ్చండి. మనకేం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. మనకు అవి విడిగానైనా బాగానే ఉంటాయి, కాకపోతే ఇలా చేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మనం వీటిని చట్నీతోనైనా తినొచ్చండి, లేకుంటే టమాటో సాస్ ఉంటే దాంతోనైనా తినొచ్చు. చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ముందు ఉప్పు వేసాం కాబట్టి చూసి ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ముందు వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు పసుపు, కారం, ఇక్కడ మనం పచ్చిమిర్చి వేయలేదు కదా, సో కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోయినా పర్లేదండి, మనం నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు లాస్ట్లో. సో ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇది మనకేం ఎక్కువ ఏం లేదండి, కొంచెం ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఆవిరి మీద ఉడికించుకున్నాం కదా, అవి మొత్తం ఇందులో వేసేసుకొని ఈ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో అంతేనండి, టేస్టీగా ఎమ్మీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. మీరు నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్.